ప్రపంచం మానవాళికి సరైన ఆక్సిజన్ లేకపోవడం వల్ల మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినప్పటికీ ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదు. మొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హరితహారం పేరు మీద అత్యధికమైన నిధులు కేటాయించి దేశంలోని ఏ రాష్ట్రం కూడా కేటాయించని విధంగా తెలంగాణ అత్యధిక నిధులు కేటాయించి హరితహారాన్ని ఇవాళ విజయవంతం చేస్తున్న సందర్భంగా ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని రాజ్యసభ సభ్యులు పెద్దలు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరు మీద ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ దేశంలోని సెలబ్రిటీలు అందరినీ ఉన్నత వర్గాలు పేదవాళ్ళ నుంచి ఉన్నత వర్గాల వరకు కూడా అందరినీ కూడా ఆకర్షించి వారి ద్వారా చెట్లు పెట్టే కార్యక్రమాన్ని వారికి ప్రోత్సహించే విధంగా నిత్యం అదే పనిగా ఒక యజ్ఞంగా చేపడుతున్న నాయకుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఇవాళ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ భారతీయులు ఎక్కడున్నా కూడా ఇవాళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొంటూ వారి బర్త్డే సందర్భంగా సామాన్యుల నుంచి ఉన్నత సంపన్నుల వరకు కూడా అందరూ కూడా బర్త్డేని అయితే ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో అదేవిధంగా ఆ రోజు బర్త్డే రోజు ఒక బాధ్యతగా ఒక చెట్టు పెట్టాలని ఒక 2-3 చెట్లు పెట్టాలని ఒక లక్ష్యంతో ఇవాళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇవాళ పిలుపునివ్వడం వల్ల ఇవాళ దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఇవాళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొంటూ ఇవాళ హరితహారాన్ని చెట్లు పెట్టే కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా తీసుకుంటున్నారు. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలో పర్యావరణ సమతుల్యం ఉండాలనే ఉద్దేశంతో చేపడుతున్న ఈ హరితహార కార్యక్రమాన్ని మొక్కలు పెట్టే కార్యక్రమాన్ని ఒక బాధ్యతమైన ఎంపీగా మంచి కార్యక్రమాలు చేపట్టినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారికి భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నతమైన పదవులు రావాలని చెప్పి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు అందించాలని చెప్పి ఆ దేవుని మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.